ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అనేది చూసుకున్నాం కదా. అది ఎలా మనం ఎగ్జాంపుల్తో సహా సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం టుడేస్ వీడియోలో సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ యొక్క ఆపరేషన్స్ని తెలుసుకుందాం. ఓకే, మనకి మొత్తం సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో 3 ఆపరేషన్స్ ఉన్నాయి. ఆ 3 ఆపరేషన్స్ ఏంటంటే క్రియేషన్, ఇన్సర్షన్, డిలీషన్. ఓకే, మనకి మొత్తం 3 ఆపరేషన్స్ ఉన్నాయి: క్రియేషన్, ఇన్సర్షన్, డిలీషన్. క్రియేషన్ అంటే ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన నోడ్స్లో ఒక నోడ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది ఇన్సర్షన్. అండ్ థర్డ్ ఆపరేషన్ ఈజ్ డిలీషన్. డిలీషన్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి ఉన్న నోడ్స్ అన్నిట్లో, లేకపోతే ఉన్న నోడ్స్లో మనం ఏదైనా ఒక నోడ్ని డిలీట్ చేయాలంటే ఎలా అనేది డిలీట్ ఆపరేషన్. ఫ్రెండ్స్, మొత్తం మనకి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో 3 ఆపరేషన్స్ ఉన్నాయి. ఆ 3 ఆపరేషన్స్ క్రియేషన్, ఇన్సర్షన్, డిలీషన్. ఓకే, ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే క్రియేట్ ఆపరేషన్. సో క్రియేట్ ఆపరేషన్ అంటే ఏంటో చూద్దాం. క్రియేట్ ఆపరేషన్, మనం క్రియేట్ అంటే ఏంటో ముందే తెలుసుకున్నాం కదా, అంటే ఒక నోడ్ని క్రియేట్ చేయడం. ఓకే, మనం ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేస్తామో అనేది చెప్పేదే ఈ క్రియేట్ ఆపరేషన్. ఓకే, ఫస్ట్ వీ కెన్ క్రియేట్ ఏ న్యూ నోడ్ బై యూజింగ్ క్రియేట్ ఆపరేషన్. మనం ఒక నోడ్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఆపరేషన్ని యూజ్ చేసుకొని క్రియేట్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, తర్వాత ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్ స్టెప్ ఏంటంటే న్యూ డేటా ఈక్వల్ టు వాల్యూ. అంటే మనకి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో మనకి ఒక నోడ్ని క్రియేట్ చేయాలి కదా. నోడ్ అంటే ఏంటి? సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో నోడ్కి మొత్తం 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీల్డ్ని మనం డేటా ఫీల్డ్ అంటాం, అండ్ నెక్స్ట్ ఫీల్డ్ని మనం అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ అంటాం. అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఈ అడ్రస్ ఫీల్డ్లో స్టోర్ అయ్యేదాన్ని మనం అడ్రస్ ఫీల్డ్ అంటాం. ఓకే, సో మనం ఒక నోడ్కి 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఆ 2 ఫీల్డ్స్, ఫస్ట్ ఫీల్డ్ డేటా ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ అడ్రస్ ఫీల్డ్. ఓకే, సో మనం క్రియేట్ చేయాలి అంటే ఒక నోడ్ని క్రియేట్ చేయాలంటే మనకి 2 ఫీల్డ్స్ ఉండాలన్నమాట. అదే అన్నాడు. ఫస్ట్ న్యూ డేటా ఈక్వల్ టు వాల్యూ. మనకి మొత్తం 2 ఫీల్డ్స్ ఉన్నాయి. అదే మనకి డేటా ఫీల్డ్, నెక్స్ట్ ఫీల్డ్లో మనకి అడ్రస్ని స్టోర్ చేసుకుంటాం, డేటా ఫీల్డ్లో డేటాని స్టోర్ చేసుకుంటాం కదా. అదే రాశాడు, న్యూ డేటా ఈక్వల్ టు వాల్యూ. మనం డేటా ఫీల్డ్లో ఏ వాల్యూ అయినా మనకి, అంటే ఆల్ఫాబెటిక్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు, రోమన్ నంబర్స్ ఉండొచ్చు, ఎలా అయినా మనం ఏ వాల్యూనైనా మనం స్టోర్ చేసుకోవచ్చు డేటా ఫీల్డ్లో. కాబట్టి మనం ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేసాం. న్యూ నోడ్ అంటే 2 ఫీల్డ్స్ ఉంటాయి. సో దానికి న్యూ. దాంట్లో ఆ న్యూ నోడ్లో ఫస్ట్ నోడ్ ఏంటి? డేటా ఫీల్డ్. సో డేటా ఈక్వల్ టు వాల్యూ. నేను 10 అనే వాల్యూ ఇచ్చాను, అది స్టోర్ అయింది. తర్వాత ఏమన్నాడు? న్యూ నోడ్ యొక్క నెక్స్ట్లో నల్ అనేది స్టోర్ అవ్వాలి. సో నల్ అనేది స్టోర్ అయింది. ఇలా ఒక నోడ్ని మనం క్రియేట్ చేస్తాం. మనం ఇక్కడ నల్ అనేది ఎందుకు స్టోర్ చేసామంటే దాని తర్వాత ఇంకో నోడ్ క్రియేట్ చేయాల. ఒకవేళ మీరు ఈ నోడ్ తర్వాత ఇంకో నోడ్ కనుక క్రియేట్ చేస్తే ఆ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, దీనికి నేను 100 అనే అడ్రస్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ 200 అనుకోండి, ఆ 200 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, ఎందుకంటే ఇది అడ్రస్ ఫీల్డ్ కాబట్టి. ఎటువంటి నోట్స్ కనుక లేకపోతే నల్ అనేది స్టోర్ చేస్తాను, కాబట్టి ఇక్కడ నేను నల్ అని రాశాను. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్. అదే మనం ఫస్ట్ నోడ్ని మనం హెడ్ నోడ్ అంటాం. ఓకే, ఎందుకు హెడ్ నోడ్ అంటామంటే మనకి అడ్రస్ అనేది నెక్స్ట్ నోడ్ అదే ప్రీవియస్ నోడ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ 100 అనేది ప్రీవియస్ నోడ్ ఏదైనా ఉంటే ఆ నోడ్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ ప్రీవియస్ నోడ్ అనేది లేకపోతే ఆ అడ్రస్ అనేది హెడ్లో స్టోర్ అవుతుంది. సో హెడ్లో స్టోర్ అవుతుంది కాబట్టి 100 అనేది హెడ్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ
ఇంకో నోడ్ ఉందనుకోండి, దీనికి ముందు ఇంకో నోడ్ ఉందనుకోండి, ఈ 100 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. దీనికి నేను 50 అనే అడ్రస్ ఇచ్చాను, ఈ 50 అనేది హెడ్లో స్టోర్ అవుతుంది ఒక నోడ్ ఇంకో నోడ్ లేకపోతే. ఓకే, తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ హెడ్ ఈక్వల్ టు నల్ అంటున్నాడు. హెడ్ అనేది ఇదే కదా, మనకు ఒక్క నోడే కదా ఉంది, ఇక్కడ నేను ఒక్క నోడ్నే కదా క్రియేట్ చేసింది. ఈ నోడ్కి ఇక్కడ నల్లే కదా ఉంది, అంటే ఏంటంటే ఒక్క నోడే ఉంది, దానికి ముందు దానికి వెనక ఇంకేమీ లేకపోతే మనం ఇక్కడ అడ్రస్ని నల్ అని స్టోర్ చేస్తాం. కాబట్టి హెడ్ అనేది నల్ అయితే, హెడ్ అనేది నల్ అయింది కదా, అయితే మనకి ఏమవ్వాలంటే న్యూ ఈక్వల్ టు హెడ్, న్యూ ఈక్వల్ టు టెయిల్. ఇదే హెడ్ అవుతుంది, అలానే ఇదే టెయిల్ కూడా అవుతుందంట. ఎందుకు ఇదే హెడ్ ఇదే టెయిల్ అవుతుందంటే దీనికి తర్వాత ఏదైనా నోడ్ ఉండే లాస్ట్ నోడ్ని మనం టెయిల్ నోడ్ అంటాం. సో ఇదే లాస్ట్ నోడ్, ఫస్ట్ నోడ్ని మనం హెడ్ నోడ్ అంటాం. ఇదే ఫస్ట్ నోడు, ఇదే లాస్ట్ నోడ్, కాబట్టి న్యూ ఈక్వల్ టు హెడ్, న్యూ ఈక్వల్ టు టెయిల్ అని చెప్పాం. తర్వాత ఎల్స్ పార్ట్, ఇఫ్ హెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే ఎల్స్ పార్ట్లోకి వస్తాం. ఎందుకంటే ఇది కరెక్ట్ కాకపోతే, హెడ్ ఈక్వల్ టు నల్ అయింది కాబట్టి ఇది జరుగుతుంది. ఒకవేళ హెడ్ అనేది నల్ కాకపోతే ఎల్స్ పార్ట్లో ఉన్నది జరుగుతుంది. ఎల్స్ పార్ట్లో ఏమన్నాడు, హెడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ. అంటే ఇఫ్ పార్ట్ అంటే ఏంటి, ఇది ఒక్క నోడే ఉంది, ఆ నోడే హెడ్ టెయిల్ అవుతుంది అన్నాడు. ఎల్స్ పార్ట్లోకి వచ్చేసరికి ఇది రాంగ్ అయితే అని కదా, ఇది రాంగ్ అయితే అంటే ఒక్క నోడ్ కాదు ఇంకా మిగతా నోడ్స్ ఉన్నాయి అనే కదా అర్థం, అదనమాట. సో ఎల్స్ పార్ట్లోకి వచ్చేసరికి హెడ్, ఎల్స్ పార్ట్లో అంటే ఒక్క నోడ్ కాదు ఇంకా నోడ్స్ ఉంటాయి అనే కదా అర్థం. హెడ్లో ఒక్క నోడే ఉంటే హెడ్ ఈక్వల్ టు న్యూ, టెయిల్ ఈక్వల్ టు న్యూ అయినట్టు. ఎల్స్ పార్ట్లోకి వచ్చేసి అంటే ఏంటి, హెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, అంటే హెడ్ అనేది నల్ కాదు ఇంకా వేరేది నల్ అయ్యింది అనే కదా అర్థం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, హెడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ అన్నాడు. ఇది హెడ్ పార్ట్ అనుకోండి, ఫస్ట్ నోడే కదా, ఇది హెడ్ కదా. సో హెడ్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఇది, ఇక్కడ ఏమవ్వాలంట, న్యూ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవ్వాలి. సో ఫస్ట్ ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేసాం, ఆ న్యూ నోడ్కి మనం వాల్యూ అను అడ్రస్ ఇచ్చేసాం. ఓకే, వాల్యూ ఏంటి, నేను 20 అని ఇచ్చాను, దాని యొక్క అడ్రస్ 200 అని ఇచ్చాను అనుకోండి. తర్వాత ఏమన్నాడు, హెడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ, హెడ్ యొక్క నెక్స్ట్ ఏమవ్వాలంట, న్యూ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవ్వాలి. న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఏంటి, 200. సో 200 అనేది ఇక్కడ స్టోర్ అయింది. 200 అనేది ఇక్కడ స్టోర్ అయిన వెంటనే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఏమన్నాడు, న్యూ యొక్క నెక్స్ట్ హెడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవ్వాలి అన్నాడు. ఎందుకు హెడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవ్వాలి అని అన్నాడు అంటే ఇదేం లింక్డ్ లిస్ట్ ఫ్రెండ్స్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో మనం లాస్ట్ నోడ్లో హెడ్ యొక్క అడ్రస్నే కదా స్టోర్ చేసేది. సో అందుకుని ఇక్కడ న్యూ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ అన్నాడు. న్యూ యొక్క నెక్స్ట్ ఏమవ్వాలంట, హెడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవ్వాలి. సో 100 అనేది ఇక్కడ స్టోర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే 100 అనేది ఇక్కడికే కదా స్టోర్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఆ నెక్స్ట్ అన్నాడు న్యూ అనేది టెయిల్ అవ్వాలన్నాడు. ఇదే కదా న్యూ, సో ఇది టెయిల్ పార్ట్ అవుతుంది. ఇలా మనం క్రియేటింగ్ అనేది చేస్తాం. ఇక్కడ అర్థమైంది కదా, ఇక్కడ లింక్ అనేది ఇక్కడికి కనెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇది సర్క్యులర్ లింక్ లిస్ట్. సో సర్క్యులర్ లింక్ లిస్ట్లో మనం లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్లో ఏం స్టోర్ చేస్తాం, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం. సో 100 అనేది ఇక్కడికి స్టోర్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లింక్ అనేది కనెక్ట్ అయింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ క్రియేటింగ్ ఆపరేషన్.